అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. దేవి నవరాత్రులలో 6వ రోజు అమ్మవారి అవతారం కాత్యాయని దేవి. ఈ కాత్యాయని దేవి అలంకారం వెనకాల ఉన్న పురాణ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. కాత్యాయని దేవి పూర్వం కథ అనే పేరు గల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు కాత్య మహర్షి. ఈ కాత్య గ్రోతజుడే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి. ఇతడు పరాంబా దేవిని ఉపాసిస్తూ ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తర్వాత మహిషాసురుడు అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ తేజస్సుల అంశాలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె కాత్యాయని అని ప్రసిద్ధికెక్కింది. ఈ కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలు అందుకొని విజయదశమి నాడు మహిషాసురుని వధించింది. ఈమె సాక్షాత్తు గాయత్రి అవతారమేనని చెప్పబడింది. కాత్యాయని ఉపాసన వల్ల సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. వేద విద్య అబ్బుతుంది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునా నది తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్టాత్రిగా వెలసినది. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. ఈమె శరీర కాంతి బంగారు వన్నెతో తలతల మెరుస్తూ ఉంటుంది. ఈమె 4 భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడి చేతులలో ఒకటి అభయముద్రను, మరొకటి వరద ముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గము, మరొక ఎడమ చేతిలో పద్మము శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన. జన్మ జన్మాంతరాల పాపాలు నశించడానికి ఈ దేవి ఉపాసన కంటే సులభమైన, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండి పిమ్మట పరమపద ప్రాప్తికి అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాల ఈ తల్లిని శరణుజొచ్చి ఈమె పూజలందు, ఉపాసన యందు తత్పరులము కావాలి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా కాత్యాయని అవతారం వెనకాల ఉన్న కథని. మరి ఈరోజు అమ్మవారి అలంకారము శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారము. అమ్మవారికి కట్టాల్సిన చీర రంగు ఎర్ర గులాబీ. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి, అల్లం గారెలను నివేదిస్తారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి, నైవేద్యంగా ఏ ఆహారాన్ని నైవేద్యంగా పెట్టాలి అనేది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.